వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అన్న మంత్రి పొన్నం. జూలై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ హరిచందన, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ, GHMC, విద్యుత్, అగ్నిమాపక, జలమండలి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాలను నిర్వహించుకోవాలన్నారు. సభకు నమస్కారం. గౌరవనీయులైన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం సార్. నేను రీజనల్ మేనేజర్ సికింద్రాబాద్ రీజియన్. భక్తుల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఒకసారి హరాస్మెంట్ చేయకుండా ఈ రూల్ లైట్స్ మొత్తం ఎట్లా స్తంభాలు చూస్తున్నాయి సార్, కొంత స్ట్రీమ్ లైన్ కొంత తప్పకుండా అండర్ గ్రౌండ్ వేయాలి లైట్స్, ఇవన్నీ పెద్ద ఇష్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక రోజులు అయ్యేది కాదు ఎవరైనా, కానీ కొంతవరకు ప్రమాదరహితంగా ఉండదని ప్రయత్నం జరగాలి. తప్పకుండా చేసుకుంటాం సార్. గుడ్ మార్నింగ్ సార్. వేదికపై ఉన్న మంత్రివర్యులకు, జిల్లా కలెక్టర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ఎల్లారెడ్డి పట్టణంలోని శివారు ప్రాంతమైన కామారెడ్డి రోడ్డులోని వేదా మినిస్ట్రీ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య క్యాంప్ నిర్వహించడం జరిగింది. క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని మరి ఏదా వర్షిత్ చర్చి ఏదైతే బిందు మేడం గారు కానీ చారి సార్ వాళ్ళిద్దరికి కూడా ఇక్కడ గురువులు, మరి ఇక్కడ పాస్టర్సు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ బిందు మేడం, చారి సార్ గారు మరి పేదల పక్షపాతిగా పేదలకు సాయం చేయాలన్న ఉద్దేశంతో మరి సార్ చెప్పినట్టుగా జోయల్ సార్ వాళ్ళ వైఫ్ ఇంకా మేడం గారు ఇక్కడ వారితో పాటు ఇచ్చేసినటువంటి అమెరికా నుంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి డాక్టర్స్గా మరి సేవలు అందిస్తున్నటువంటి బృందం అమెరికా నుంచి వచ్చి కూడా ఇక్కడ పేదలకు మరి సేవలు చేయాలి. మరి ఆరోగ్యం అనేది భగవంతుడు దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్యం బారిన పడితే మరి పేదలం కాబట్టి, డబ్బులు లేని వ్యక్తులం కాబట్టి మరి పెద్ద పెద్ద హాస్పిటల్లోకి పోయి చూపెట్టుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి మంచి ఉద్దేశంతో చారి సార్ గారు, బిందు మేడం గారు మన ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు, మరి రైతులు, రైతు కూలీలు, మరి వ్యవసాయం చేసుకుంటానో కూలీలు పోతానో కడుపు నింపుకునేటటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి వైద్య సేవలు కూడా మా చర్చి తరఫున అందించాలనే ఒక ఉద్దేశంతో మరి వారు ప్రతి ఇయర్ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ నందు చదివే పిల్లలకు ఉపవాసం తప్పడం లేదు.
కూటమి ప్రభుత్వం బడి పిల్లల కోసం మధ్యాహ్న భోజనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ ఆదోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ నందు చదివే పిల్లలకు మాత్రం భోజనం లేక ఉపవాసం ఉండటం తప్పడం లేదు. విటమిన్ కాంట్రాక్టర్ మాత్రం వారికి సెపరేట్గా ఒక గదిలో వండిన వంటను ఏర్పాటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. పిల్లలకు ఉపవాసం ఉచితం, కానీ మా కడుపు నింపుకుంటాం అంటున్న విటమిన్ కాంట్రాక్టర్ అలాగే హెడ్ మాస్టర్ వారికి తెలుపగా, నేను కొత్తగా జాయిన్ అయినాను, ఇంకా నాకు అవగాహన లేదంటూ తలా తోక లేని సమాధానం ఇవ్వడం హాస్యాస్పదం. భోజనాలు ఏం పెట్టారు భోజనం? సోమవారం ఇదే పెడతారా? చిన్న జరగరా సార్ చిన్న జరగరా. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెంచిన స్టూడెంట్ పాస్ ధరలు తక్షణమే తగ్గించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఆర్థిక భారం వేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. ఆర్ఎం గారు, అదే విధంగా డివిజన్ మేనేజర్ గారు, ఇక్కడ మెట్పల్లి కోరుట్ల సంబంధిత డిపో మేనేజర్లతో ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కొన్ని ముఖ్యంగా విద్యార్థులకు కష్టం కాకుండా ప్రతి గ్రామానికి పర్ఫెక్ట్ టైంకి స్కూల్ బస్సు అందేటట్లు ఆర్ఎం గారిని, డిపో మేనేజర్ గారిని, డివిజన్ మేనేజర్ గారిని కృషి చేయడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థి కూడా కష్టం కాకూడదని చెప్పేసి, అదేవిధంగా మాకు సంబంధిత కొన్ని మా డిపోజ్ నుండి హైదరాబాద్ కానీ మిగతా గ్రామాలకు కానీ ఎక్కడెక్కడ స్టాప్లు అవసరమో ఇవన్నీ కూడా వారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా ఆర్ఎం గారు అన్నిటికీ సానుకూలంగా స్పందించినారు. తొందరలోనే అన్నీ కూడాను చేసి పెడతామని చెప్పడం జరిగింది. మళ్ళొకసారి ప్రభుత్వాన్ని ఈరోజు ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. దయచేసి మళ్ళొకసారి విద్యార్థులకు ఏదైతే మనం మన బస్సు ఫీజు చార్జ్ చేస్తా ఉన్నామో బస్ పాస్ మీద దయచేసి మళ్ళొకసారి ఆలోచన చేసి పాత రేట్లకే చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మనందరికి కూడా విద్యార్థులకి చాలామంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు, వాళ్ళకు కొంచెం భారంగా ఉంది కాబట్టి మళ్ళొకసారి గవర్నమెంట్ని దాని మీద మళ్ళొకసారి పునఃపరిశీలన చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. జూలై 9న జాతీయ సమ్మె సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు కార్మికులు పాల్గొంటున్న జూలై 9న బీడీ పరిశ్రమ బంద్ చేయాలని బీడీ యాజమాన్య సంఘంకు సమ్మె నోటీసు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చటన్, నెలసరి ఉద్యోగులు, టేకేదారులు బీడీ పరిశ్రమ బంద్ పాటించాలని ఈరోజు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ, తెలంగాణ బీడీ యాజమాన్యం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గాంధీకి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర కోశాధికారి SD సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాకలి, కేకేదారులు మొత్తం బీడీ పరిశ్రమని బంద్ పాటించి జూలై 9వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, సమ్మెలో కార్మికులు పాల్గొంటున్నారని తెలియజేస్తూ ఇవాళ ది బీడీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత తక్షణమే స్పందించిన గ్రామస్తులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది ప్రమాదానికి కారణమైన రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను తొలగించారు. ఈ చర్యతో రోడ్డు భద్రత మెరుగుపడుతుందని మరియు ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించవచ్చని భావిస్తున్నారు. నాయకులు మరియు అధికారులు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారు. బండ్లు నూకేయండి, బండ్లు నూకే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిని పట్టణంలో సింగరేణి కార్మికుల పిల్లల చదువుల కోసం సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన సింగరేణి పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్య ధోరణి, పర్యవేక్షణ కరువై అనేక సమస్యలకు నిలయంగా మారిందన్నారు. పాఠశాలలో ముఖ్యంగా పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది కొరత వంటి అనేక సమస్యలు ఉన్నాయని, పాఠశాలను శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం లోపించి విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులలో మౌలిక సదుపాయాలు లేవు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కూడా ఉందని, ఇది విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రభావం చూపుతుందన్నారు. కొన్ని సందర్భాలలో సింగరేణి యాజమాన్యం పాఠశాల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని, పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలల కొరత తీవ్ర స్థాయిలో ఉందని, మరుగుదొడ్ల వైపు వెళ్లడానికి విద్యార్థులు జంకుతున్నారని, విపరీతమైన దుర్వాసన వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడుతున్నట్లు సమాచారం. బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రంలో శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తాను చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు హనుమాన్లు, జిల్లా కౌన్సిల్ మక్కన్న, బాన్సువాడ నియోజకవర్గం ఓబీసీ మోర్చా కన్వీనర్ నాగం సాయిలు, నాగభూషణం, అశోక్, వెంకగౌడ్, శంకర్, వెంకన్న, రామన్న,
లక్ష్మణ్, పటేల్ కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి మరి తనకు ఈరోజు భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అయితే ఈయన కలకత్తా నగరంలో 1901 జూలై 7న అశుతోష్ ముఖర్జీ మరి రాణి వాంగ్మయ దేవి పుణ్య దంపతులకు ఈయన జన్మించడం జరిగింది. మరి గొప్ప విద్యావేత్త, గొప్ప మేధావి, విలువలు ఎంత గొప్పయో మనకు అర్థమవుతుంది. దాన్ని మనం స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు నడవాలని మరి అయితే ఆయన ఆ రోజు కోరుకోవడం జరిగింది. మరి ఈరోజు తన ఆశయాలకు అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ తన కళలను కూడా నెరవేర్చడం జరుగుతుంది. మనం చూసినాం 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. అది ఎంతో గొప్పమైన ఆశయం. మరి అటువంటి విధంగా మరి అయితే దేశం కోసం, దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం పాటుపడ్డ వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. ప్రజలందరికీ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపాలిటీలోని నూతన ఆసుపత్రి, పాఠశాల, కళాశాలలను పర్యవేక్షించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందించడమే ప్రధాన ఎజెండా అని అన్నారు. అనంతరం ప్రైవేట్ పాఠశాల, కళాశాలలకు ధీటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం ప్రజలందరికీ అందించాలనేదే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాలలో భాగంగా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన సిఐ దేవేందర్. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి హరితాహారంలో భాగస్వాములు కావాలని కోరిన సిఐ.
మైలవరం నియోజకవర్గంలో గత సంవత్సరం వరదల కారణంగా బొడమేరు మరియు పోలవరం కాలువకు గండ్లు పడి విజయవాడ పరిసరాల ప్రాంతాలు ముంపునకు గురి, ప్రాణ నష్టం, ఆర్థికంగా నష్టం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు 50 చెరువులు గండ్లు పడి వ్యవసాయానికి ఇబ్బంది కలుగుతుంది. మైలవరం నియోజకవర్గంలో ఏదైతే పోలవరం కాలువ అలాగే బుడవేరు డైవర్షన్ కాలువ ఏదైతే ఉందో ఈ రెండు కలిసి కృష్ణానదిలో ఇబ్రహీపట్నం దగ్గర పవిత్ర సంగమం దగ్గర కలవడం జరిగింది. ఆ కాలంలో గడిచిన వర్షాకాలం, గత సంవత్సరం వర్షాకాలంలో ఇక్కడ కొండపల్లి వద్ద 3 గండ్లు పడి ఈ వర్షపు వరద నీరంతా కూడా విజయవాడ ప్రాంతం అలాగే రాయనపాడు, పైడూరుపాడు, ఏలప్రోలు, కౌలూరు గ్రామాలని ముంచెత్తేసి మరి ఆ ప్రాంతంలో అనేక మందికి ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరిగిన సందర్భం మనం అందరం చూసాం. ఇప్పుడు అటువంటి నష్టం మళ్ళీ పునరావృతం కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద మరి పనులు చేస్తూ ఉంది. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా మరి దీని మీద అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు మరి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే మన మైలవరం నియోజకవర్గంలో దాదాపు ఒక 50 గ్రామాల్లో మంచినీరు చెరువులు, సాగునీరు చెరువులు కూడా తెగిపోయినాయి మొన్న వర్షాకాల ప్రభావం. మరి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికగా ఆ గండ్లన్నీ కూడా పూడ్చడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రజలకి నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దానికి ఉదాహరణే ఇవాళ యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నటువంటి పనులు అనేది ప్రజలు గ్రహించాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇది పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన నకిలీ సెంటాన్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పారిశ్రామిక ప్రాంతంలో సెంట్ ఆనిస్ను సెంటాన్స్గా బోర్డు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం వివిధ సంఘాలు మహాధర్నా నిర్వహించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, విద్యార్థుల నిన్న చూసి వస్తారు. ఇది ఇంటెన్షనల్ గా చేసింది కాదు సార్. ఏంటంటే అన్ని చోట్ల ఇక్కడ ఏమైందంటే మేము టైప్ చేసేటప్పుడు ఈ రాసుకున్నాం వచ్చింది అంతే తప్ప మాకు ఇంటెన్షనల్ గా ఏదో చదువు చెప్పేటప్పుడు టైప్ అంటే చదువు ఏం చెప్తారు? మిస్టేక్ ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూలు పేరు సెంట్ యాన్స్ అని స్కూల్ బోర్డు పెట్టడం జరిగింది. యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ మాత్రం యానీస్ అనే దాని మీద ఉన్నది. కానీ అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే సొసైటీలో మొత్తము సెంట్ యాన్స్ స్కూల్ సికింద్రాబాద్లో ఏది ఉందో అదే స్కూల్ అనుకొని అందరూ కూడా ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఒక్క తప్పు అది ఒక్కటే కాకుండా క్లియర్గా ఇండస్ట్రియల్ ఏరియాలో
ఈ యొక్క స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను డిఓతో మాట్లాడడం జరిగింది. అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడం ఉంది, ఇండస్ట్రియలలో ల్యాండ్లలో వాళ్ళ పార్కులు లేకపోతే స్పోర్ట్స్ ఏదైతే యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోనికి పార్క్ ఇట లేని చోట లేకపోతే గ్రౌండ్ లేని చోట కూడా స్కూల్స్ పెట్టొద్దనే ఒక అన్నీ ఉన్నాయి. ఫీల్డ్లో 24/7 పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వ సూచనల మేరకు పూర్తి అర్హతలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసినప్పటికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత 2 ఏళ్లుగా వందలాది దరఖాస్తులు విచారించకుండా కాలయాపన చేయడం, 239 జీవో ప్రకారం కమిటీ సమావేశాలు నిర్వహించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి టీజేఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు డిఎల్ఎస్ చారి వినతి పత్రం అందజేశారు. బీసీలలో కాపులను చేర్చాలని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సానా ప్రసాద్ చిత్తూరు నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా 15 రోజులుగా పాదయాత్ర చేస్తూ చిత్తూరు సానా ప్రసాద్ సోమవారం గిద్దలూరుకు చేరుకున్నారు. కాపులలో బలిజ, కాపు, ఒంటరి తెగల కులాలను బీసీలలో చేర్చాలని బీసీ రిజర్వేషన్ సాధనా సమితిని ప్రసాద్ ఏర్పాటు చేశారు. బీసీలలో రిజర్వేషన్ కల్పించాలని చిత్తూరు నుంచి పాదయాత్ర చేపట్టినట్లు ప్రసాద్ తెలిపారు. పాదయాత్ర గిద్దలూరు చేరుకోవడంతో ప్రసాద్ను కాపులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వలస సంఘీయుల ఐక్యత వర్ధిల్లాలి, వలస సంఘీయుల ఐక్యత వర్ధిల్లాలి, వలస సంఘీయుల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ పోరాట సమితి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, బీసీ పోరాట సమితి వర్ధిల్లాలి. ప్రసాద్ గారు జిందాబాద్, ప్రసాద్ గారు జిందాబాద్, ప్రసాద్ గారు వారి బృందము జిందాబాద్. మన కాపులది ఆల్రెడీ ఉన్నదే ప్రమోట్ చేయాలి, అంటే ఉన్న బీసీలకు గతంలో ఇచ్చిన వరంగల్ జిల్లా చింతల్ 36వ డివిజన్లో త్రాగునీరు రాక డివిజన్ ప్రజల ఇక్కట్లు. డిప్యూటీ మేయర్ డివిజన్లో ఖాళీ బిందెలతో మహిళల నిరసన. ఆర్ఎస్ నగర్లో 80 ఇండ్లకి గత 8 నెలలుగా నీటి కష్టాలు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేసిన మహిళలు. ప్రజల కష్టాలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు ఆడెపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈరోజు చింతల్లోని ఆర్ఎస్ నగర్ ప్రాంతంలో గత సంవత్సరం నుంచి 80 నుంచి 100 ఇండ్లకు మరి భగీరథ కనెక్షన్ లైన్లు ఎప్పటి నుంచి అయితే వేసిర్రో అప్పటి నుంచి ఈ మహిళా మనులందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో నీళ్ళు అనేది రావడం లేదు. ఎన్నోసార్లు మరి స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్ కావచ్చు, లేదనంటే స్థానికంగా ఉన్న నాయకులకు కావచ్చు, ఏఓ గారికి కావచ్చు, డిఈ గారికి కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎస్ఐలకు, జీడబ్ల్యూఎంసీ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించి, అదేవిధంగా మేమందరం కలిసి కూడా కమిషనర్ని కూడా కలవడం జరిగింది 3 నెలల క్రితం. అయినప్పటికీ కూడా ఈ యొక్క నల్లాల విషయంలో ఇప్పటి వరకు ఏదో గుంతలు తీసేసి పని అయిపోయిందనే విధంగా చూసిరు తప్పితే మరి ఏ రోజు కూడా వీళ్ళకి నీళ్లు రావట్లేదు అప్పటి నుంచి. ఇప్పటికైనా మేమందరం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా కమిషనర్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వీరు కూడా మరి ఈ ప్రాంతంలో ఒక భాగస్వామ్యం, వీరు కూడా ఇంటి పన్నులు, నల్లా బిల్లులు కడుతున్నారు. అయినప్పటికీ వీరందరికీ కూడా మరి ఎందుకు పక్షపాత ధోరణి చూపిస్తున్నారో అధికారులు చెప్పాలి. అధికారులకు జీతాలు వచ్చేది వీళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా అనేసి వాళ్ళు గుర్తించాలి.